అందరికీ నమస్కారం. సారీ, ఇది పక్కన పెడతాను. ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళకి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ట్రైలర్ చూసారు కదా, అది ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉంటుందో సినిమా కూడా అంతే ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. ఇక్కడ చాలా మంది 80s 90s వాళ్ళకి నచ్చుతుంది అలా చెప్పారు. ఈ జనరేషన్ వాళ్ళకి కూడా ఇది ఎందుకు నచ్చుతుంది అంటే, హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ సేమ్. లైక్ మనం ఫస్ట్ టీవీ కొన్నా, ఫస్ట్ మొబైల్ కొన్నా ఆ ఆనందం, లేకపోతే ఇద్దరితో గొడవ పడినా ఆ ఎమోషన్ అంతా సేమ్ ఉంటుంది. దట్స్ హౌ ద మూవీస్. ఆ ఎమోషన్స్ తో ఫుల్ నిండిపోయి మంచిగా ఒక హార్ట్ఫుల్ మూవీ చూసినట్లు ఉంటుంది. మీ అందరికీ ఆ ఫీల్ ఇవ్వడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఇప్పుడు మేము ఈ గెటప్స్ తో అంతా కొత్తగా కనిపించాం కదా, సినిమా కూడా అలాగే కొత్తగా ఎక్సైటింగ్ గా చాలా మంచిగా ఉంటుంది. April 17th రిలీజ్ అవుతుంది. మీ అందరూ వచ్చి చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా ట్రెండింగ్ స్టార్, మా ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి, మీడియా వాళ్ళకి, మా టీం అందరికి గుడ్ ఈవినింగ్ అండి. నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ షూటింగ్ ప్రాసెస్ లో. దిస్ ఇస్ మై 7th మూవీ అండి. కేసర్ కళ్యాణ్ మండపం నుంచి స్టార్ట్ చేస్తే కా వరకు ఇట్ హాస్ బీన్ అన్ ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ ఓన్లీ. కావంగానే కిరణ్ వచ్చి ఇలా ఒక చిన్న సినిమా చేద్దాం అనుకుంటున్నాను అని డిస్కస్ చేసినప్పుడు అన్ని ఇయర్స్ ఉన్న ఒక ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఒక అన్లర్న్ చేసుకునే ఎక్స్పీరియన్స్ వచ్చిందండి ఈ సినిమాకి నాకు. మళ్ళీ వెంట్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఒక మేము ఎలా అయితే ఒక ఇన్నోసెన్స్ తో ఫస్ట్ మూవీ చేసామో, మళ్ళీ అలా ఒక ఇన్నోసెంట్ టీమ్ తో పనిచేసే అవకాశం వచ్చింది. దానికి థ్యాంక్ యూ. వై ఐఎమ్ సెయింగ్ ఇన్నోసెంట్ అని అంటే, ఆ ఇన్నోసెన్స్ లోనే మ్యాజిక్ హ్యాపెన్ అవుతుంది అని మేము బిలీవ్ చేస్తామండి. వన్స్ వెన్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆల్, అదొక టెంప్లెట్ లోకి వెళ్ళిపోతాం. సో అవన్నీ బ్రేక్ చేయగలిగే ఫ్రీడమ్ ఓన్లీ ఆ ఇనిషియల్ డేస్ లోనే ఉంటది అని మేము బిలీవ్ చేస్తాము. అండ్ నేను పనిచేసిన ఈ 6 మూవీస్ తర్వాత ఈ 7th మూవీకి దిస్ ఈస్ ద స్మాలెస్ట్ బడ్జెట్ మూవీ ఐ హావ్ వర్క్డ్ అండి. నా టీమ్ కూడా వీఆర్ ఓన్లీ 4 people ఇంక్లూడింగ్ మీ. అలానే చేసాం ఈ సినిమా, ఎందుకంటే అలానే వర్కౌట్ అవుతుంది ఇలాంటి మూవీస్. బట్ అసలు చిన్న సినిమా అని అనిపించలేదు. ఎందుకు అంటే, ఒక ఊర్లో షూట్ చేస్తున్నామండి, పెద్ద సెటప్ చేయాలి, శివరాత్రికి అంతా రెడీ చేయాలి, అది ఇది. మేము 4 వెళ్ళాం, ఇంకా మా టీం వాళ్ళ ప్రెప్స్ లో వాళ్ళు ఉన్నారు. మేము 4 వెళ్ళి వర్క్ చేస్తుంటే ఊర్లో ఒక్కొక్కళ్ళు వచ్చారండి. ఇన్ హాఫ్ అన్ అవర్ వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 30. సో 4 లాగా వెళ్ళిన వాళ్ళం 30 మంది కలిసి పనిచేసాం. అది చిన్న సినిమా అవ్వదు. ఈవెన్ కా సినిమా కూడా నేను అంతమంది టీంతో ఎప్పుడు పనిచేయలేదు అనే డే. సో ఇలాంటి మ్యాజిక్ ఓన్లీ ఇలా ఇన్నోసెన్స్ ఉన్నప్పుడే వర్కౌట్ అవుతుంది. అండ్ దిస్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ సచ్ మ్యాజికల్ మూమెంట్స్. అలాంటివి మీరు చూడాలి అంటే April 17th థియేటర్లోకి రండి. తిమ్మరాజుపల్లి టీవీ ఈజ్ ఆల్ అబౌట్ ద మ్యాజిక్ క్రియేటెడ్ బై ఆల్ దిస్ ఇన్నోసెంట్ టీమ్. థ్యాంక్ యూ అండి.